హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పచ్చని పొలాలు, చిలిపి పక్షులు, మెల్లగా వీచే గాలి ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ గ్రామంలో రెండు పిల్లులు ఉండేవి. ఒకటి పేరు చిన్ని, మరొకటి పేరు పిన్ని. ఇద్దరు మొదట చాలా మంచి స్నేహితులు. కలిసి ఆడేవి, కలిసి తిరిగేవి, కలిసి ఆహారం వెతుక్కునేవి. కానీ ఒకరోజు జరిగిన చిన్న సంఘటన వాళ్ళ స్నేహాన్ని మార్చేసింది. ఒకరోజు ఉదయం చిన్ని, పిన్ని ఇద్దరు చాలా ఆకలిగా ఉన్నారు. చిన్ని ఇలా అంటుంది, పిన్ని చాలా ఆకలిగా ఉందిరా, ఏదైనా తినడానికి దొరికితే బాగుంటుంది కదా, వెతుక్కుందాం అని అంటుంది. అప్పుడు పిన్ని, అవును చిన్ని, మనం గ్రామం వైపు వెళ్దాం, అక్కడ ఏమైనా దొరకొచ్చు అని ఇద్దరు వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడ ఒక ఇంటి బయట వాళ్ళకి ఒక పెద్ద రొట్టె ముక్క కనిపిస్తుంది. అది చూసి చిన్ని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అదిన్ని తీసుకుంటుంది. అప్పుడు పిన్ని అంటుంది, ఆ రొట్టె ముక్క నాది, నాకు ఇవ్వు సగం అని అంటుంది. అప్పుడు చిన్ని అంటుంది, ఏంటి నువ్వేనా ముందు చూసింది, నేను కూడా చూశాను, ఇది నాదే, నేను వెళ్ళి ముందు తెచ్చుకున్నాను అని ఇద్దరు గొడవ పడతారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి అరుస్తూ గొడవ పడుతూ ఉంటారు. కొద్దిసేపటికి ఆ గొడవ చాలా పెద్దదవుతుంది. ఆ రొట్టె ముక్క కోసం చాలా పోరాడుతూ ఉంటారు. అక్కడే ఒక చెట్టు పైన కోతి కూర్చొని ఆ గొడవ మొత్తం గమనిస్తూ ఉంటుంది. ఆ కోతి చాలా తెలివైనది, కానీ కొంచెం దొంగతనం కూడా చేసేది. అది ఆ పిల్లుల గొడవను చూసి నవ్వుకుంటుంది. మనసులో ఇలా అనుకుంటుంది, అబ్బా ఇవి ఇద్దరు గొడవ పడుతున్నారు, నాకు మాత్రం మంచి అవకాశం వచ్చింది, ఎలాగైనా వాళ్ళ దగ్గర ఉన్న ఆ రొట్టె ముక్క నేనే తీసుకోవాలని అనుకుంటుంది. అప్పుడు పిల్లులతో కోతి ఇలా చెప్తుంది, అయ్యో చిన్న విషయానికి ఇంత గొడవ ఎందుకు, మీరు ఇద్దరు మంచి స్నేహితుల్లా కనిపిస్తున్నారు, మీ ఇద్దరు ఎందుకంత గొడవ పడుతున్నారు, ఈ రొట్టె ముక్కని మీ ఇద్దరు సమానంగా పంచుకుంటే సరిపోయిద్ది కదా అని అంటుంది. పిల్లులు ఆలోచించాయి, అది నిజమే, కానీ ఎలా పంచుకోవాలి అని అంటుంది. అప్పుడు కోతి, అది నా పనిలే, నేను మీ ఇద్దరికి సమానంగా పంచిపెడతాను అని అంటుంది. కోతి మాట విని పిల్లులు నమ్మి ఆ రొట్టె ముక్కను కోతికిస్తాయి. కోతి వెంటనే దాన్ని రెండు ముక్కలుగా విరిచింది. కానీ కోతి వెంటనే ఇలా అంటుంది, అయ్యో ఇది పెద్దదిగా ఉంది, ఇది చిన్నదిగా ఉంది అని ఒక పెద్ద ముక్కలో కొంచెం కొరుకుతుంది. ఇప్పుడు మరో ముక్క పెద్దదిగా కనిపిస్తుంది, అరేరే ఇప్పుడు ఇది పెద్దగా అయింది అని రెండు ముక్కలో కూడా కొంచెం తింటుంది. ఇలా పెద్దది చిన్నది అని అంటూ మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం తింటూ మొత్తం రొట్టె ముక్కను తినేస్తుంది. ఇప్పుడు రెండు సమానమయ్యాయని వెంటనే చెట్టు మీదకి ఎక్కి పారిపోయింది. చిన్ని పిన్ని ఇద్దరు అక్కడే నిలబడి నోరు తెరిచి చూస్తూ ఏం జరిగిందో అర్థం కాక చాలా బాధపడతారు. అప్పుడు చిన్ని అంటుంది, మన ఇద్దరం గొడవ పడకపోతే మన ఇద్దరికీ ఆహారం దొరికేది అని అంటుంది. పిన్ని అంటుంది, అవును మన తప్పే, కోతి మాయలో పడ్డాం, ఇద్దరము ఆహారం లేకుండా అయ్యామని బాధపడతారు. ఇలా ఇంకోసారి ఎప్పుడు మనం గొడవ పడకూడదు, మన ఆహారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇద్దరు అనుకుంటారు. ఇద్దరూ నిశ్చయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? ఇద్దరి మధ్య గొడవ అయితే లాభం మూడో వ్యక్తికే దక్కుతుంది. మనస్ఫూర్తిగా పంచుకుంటే అందరికీ సంతోషం. అజ్ఞానం, అహంకారం నష్టానికి దారితీస్తాయి. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.